బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో ఈ కార్యక్రమం నుంచి ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్లు నేరుగా బిగ్ బాస్ బస్ కార్యక్రమానికి వెళ్తారు. ఇక అక్కడ వీరిని హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల గురించి పలు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక హౌస్లో ఆ కంటెస్టెంట్స్ ఆడిన విధానం గురించి కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే ఈ కార్యక్రమానికి గత సీజన్లో పాల్గొన్న వారే హోస్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన తర్వాత ఈ కార్యక్రమం బస్ కార్యక్రమానికి హోస్ట్గా ఎవరు వ్యవహరించబోతున్నారనే విషయం గురించి ఇదివరకు ఎన్నోసార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి నటుడు శివాజీ హోస్ట్గా వ్యవహరించబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా బస్ కార్యక్రమానికి హోస్ట్గా ఎవరు వ్యవహరించబోతున్నారనే విషయం గురించి మరొక వార్త వైరల్ అవుతుంది. బిగ్ బాస్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్స్ గా పాల్గొని సందడి చేసిన బుల్లితెర నటి శోభా శెట్టి తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించారు. ఒకానొక సమయంలో ఈమె వ్యవహార శైలి కారణంగా ప్రేక్షకులు కూడా విసుగు చెందినప్పటికీ ఈమెను మాత్రం నిర్వాహకులు 14వ వారం వరకు హౌస్ లో కొనసాగిస్తూ వచ్చారు. ఇలా 14 వారాల పాటు హౌస్ లో కొనసాగిన ఈమె మరింత మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత శోభా శెట్టి ఒక షోకి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విధాలుగా ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బస్ కార్యక్రమానికి కూడా ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందని నిర్వాహకులు ఓ అభిప్రాయానికి వచ్చారట. దీంతో ఈమెనే బిగ్ బాస్ హోస్ట్ గా నియమించబోతున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు శోభా శెట్టి వింత ప్రశ్నలు అడుగుతూ చుక్కలు చూపిస్తారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.